అన్నమయ్య జిల్లా తంబలపల్లిలో మరో అక్రమం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో పెద్ద తిప్పసముద్రం మండలం ఆవులరెడ్డిపల్లి ఏరు వద్ద దాదాపు 600 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా నిల్వ ఉంచారు. లోకాయుక్త చైర్మన్ లక్ష్మణరెడ్డి సూచన మేరకు 3 నెలల కిందట ఆ ఇసుకను ఇన్ఛార్జి తహసీల్దార్ విద్యాసాగర్ రావు సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుకను తరలించేందుకు కొందరు అక్రమార్కులు ప్రయత్నించారు. వారికి అప్పటి ఇన్ఛార్జ్ తహసీల్దార్, ప్రస్తుత డిప్యూటీ తహసీల్దార్ విద్యాసాగర్ రావు సహకరించారు. 2 నెలల వ్యవధిలోని 20 లక్షల రూపాయలు విలువ చేసే ఇసుకను బూర్లపల్లి సర్పంచ్ సుబ్బిరెడ్డి తరలించేశాడని బూర్లపల్లి రైతు ఎంఎస్ భయ్యారెడ్డి ఆరోపిస్తున్నాడు. ఇదే విషయాన్ని కలెక్టర్కు భయ్యారెడ్డి ఫిర్యాదు చేశారు. అది తంబాలపల్లి తాలూకా పీటీ మండలం బూర్లపల్లి గ్రామస్తును. నేను ఎంఎన్ భయ్యారెడ్డి, వ్యవసాయదారుని. ఇసుక ఆకరంగా తోలుతుంటే వైఎస్ఆర్ గవర్నమెంట్లో అబ్జెక్షన్ పెట్టాము. దానిపైన ఎవరు చర్యలు తీసుకోలేదు. మళ్ళా పెట్టాము. మళ్ళా లక్ష్మీరెడ్డి ద్వారా చంద్రాయనపల్లి బూర్లపల్లి గ్రామం నందు వేటు వందు మల్లెల గ్రామంలో డెప్పింగ్ చేసినారు. డెప్పింగ్ చేసిన తర్వాత సర్పంచ్ బూర్లపల్లి సర్పంచ్ అయిన 4 తూర్లు 5 తూర్లు చేత సీల్ చేశారు. పనులు కూడా సీల్ చేస్తూ మళ్ళీ విద్యాసాగర్ ద్వారా డంపింగ్ యార్డ్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అధికారులు హ్యాండ్ ఓవర్, పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే ఒక 500-600 లోలు ఇసుక డంపింగ్ సీజ్ చేస్తారు. మళ్ళీ గవర్నమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళా తోలినాడు ఈ బూర్లపల్లి సర్పంచ్. ఈ ఈఆర్ఓ ద్వారా ఈ బందోబస్తులు పెట్టుకొని వాళ్ళు కంప్లైంట్ చేసుకొని తోలి దాని ఆక్రమంగా అమ్ముకున్నాడు ఇసుకంతా. ఊరికి విద్యాసాగర్ దగ్గర డీటీ దగ్గర మేము లెటర్ ఇస్తే మేము గవర్నమెంట్కి ఇచ్చినాము, దానికి ఇచ్చినాం, దీనికి ఇచ్చినాం చెప్తాము. దాని రికార్డుగా ఏమో కానీ మాకు చూపించలేదు. కావున దానిపైన ఎక్కువగా చెరువు తీసుకొని డీటీ పైన ఎక్కువగా చెరువు తీసుకొని మీరు ఇది చేయాల్సిందిగా కోరుతున్నాము.